చేయడానికి ప్రయత్నం చేస్తుంది శ్రీకాంత్. వెల్కమ్ బ్యాక్ టు రజనీ గారు చెప్పండి సార్. వీర మహిళ అనే మహిళలంతా కూడా ఈరోజు గర్వంగా లేచి నిల్చునేటువంటి టైం మీకు వచ్చింది. పగిలిన గాజు ఒక్క ఇంకా షార్ప్ అయిపోయి పదునెక్కింది. ఈ పదునెక్కింది ఆఖరికి ఢిల్లీ పీఠాన్ని డిసైడ్ చేసేంత వరకు కూడా రావడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే గనక ఒకసారి జైల్ సీన్ ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ జైల్లోనే ఈ ఫౌండేషన్కి బీజం, అంటే ఈ రాజకీయానికి ఈ అధికారానికి బీజం పడ్డది ఆ జైలు గోడల్లోనే. సో మధ్యవర్తిత్వం చేయడంలో కానీ, కూటమిలోకి తీసుకురావడంలో కానీ, ఈరోజు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కానీ జనసేన పాత్ర మర్చిపోలేము. జనసేనను ఎక్కడ తక్కువ చూడలేము. అండ్ మోర్ ఓవర్ ఒక్క స్థానం గెలిస్తే ఎక్కువ అనుకున్నటువంటి జనసేన ఒకటి ఆనాడు గెలిస్తే మొత్తం ఉన్నకాడ గెలిచేసింది ఈసారి. అది పవన్ కళ్యాణ్ కూడా షాక్లో ఉన్నారు. ఏం చెప్తారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కేంద్రం నుంచి? కేంద్రం నుంచి ఎక్స్పెక్టేషన్స్ కంటే మించి రాష్ట్ర ప్రజలు మా పైన మోపిన బాధ్యత చాలా బరువైనది. ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి, ఆ నమ్మకాన్ని కంటిన్యూ చేసుకోగలగాలండి. ఏదో ఒక్కసారి క్లాస్ ఫస్ట్ వచ్చాను అంటే అందరి బాధ్యత ఇంకా ఇంకా పెరుగుతుంది. నెక్స్ట్ టైం ఎవరు వస్తారు, ఆ నెక్స్ట్ టైం ఎవరు వస్తారు, ఇంకా బాగా చదవాలి అంటూ ఎలా అయితే లెక్చరర్లు ప్రెజర్ పెడతారో అదే ప్రెజర్ లో ఉన్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఓడిపోయినప్పుడు కూడా కండ్లమ్మట నీరు రాలేదండి. 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా. ఈ రోజు 21 చోట్ల గెలిస్తే కూడా ఆయన చాలా భయంగా ఉంది అంటూ ఆనంద బాష్పాలు కార్చిన పరిస్థితి మేము చూసాం సార్. అది రియల్ హీరోకి ఉండే తేడా సార్. నిజంగా ఈ రోజు రియల్ హీరోగా ఆయన నిరూపించుకున్నారు. ఒక్క మాట కూడా జన సైనికులకి చెప్పకుండా జైల్లో ఆయన్ని కలిసి టక్మని తీసేసుకుని ఒక నిర్ణయానికి అటు లోకేష్ గారు, ఇటు ఏదైతే బాలకృష్ణ గారి సమక్షంలో ఈరోజు చెప్పారు కూటమితో కలిసి వస్తాము అని. అప్పటికే మాకు బీజేపీతో పొత్తుంది. అట్లీస్ట్ బీజేపీతో మెసేజ్ కన్వే చేయాలి, కనీసం జన సైనికులతో డిస్కషన్ చేయాలి. ఇవేవీ లేకుండా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఖచ్చితంగా బీజేపీ విభేదిస్తుంది, జన సైనికులు విభేదిస్తారు అని ఏదైతే వైసీపీ కుట్రకోణంగా ఆలోచించినప్పటికీ ఆయన తీసుకున్న న్యాయంలో ధర్మం అన్నీ ఉంటాయి. ఆయన ఎంతో ఆలోచించి తీసుకుంటాడు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఏ రోజు కరప్షన్ చేయనటువంటి వ్యక్తి మీ ఈ రోజు అవినీతి ముద్రలు, అవినీతి నిందలు వేస్తూ ఆయన్ని అక్రమంగా జైల్లో పెట్టారు. సో ఆయనకి నాకు ఎప్పుడు రజనీ గారు ఈ లైన్ లో ఆలోచించారా? మీరు జనసేన కూటమిలో ఉంది, ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంతకుముందు కూటమిని వదిలేసి బయటకు రావడం జరిగింది. బట్ అట్లాంటి తెలుగుదేశం పార్టీ కూటమిలోకి రావడానికి, అంటే వీళ్ళ కూటమిలోకి భారతీయ జనతా పార్టీ రావడానికి చాలా కొంత చర్చలు జరిగినాయి, కొంత డిస్కషన్ జరిగింది, కొంత టైం పెండింగ్ జరిగింది. అట్లాంటిది ఈరోజు అదే భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇది ఎక్స్పెక్ట్ చేస్తారా ఇట్లా జరుగుద్దని? సార్ అందుకే ఎప్పుడు అంటారు రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అనే ఒక పదం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారితో పొత్తు కుదుర్చుకోవడానికి చంద్రబాబు గారు చాలా ఆలోచించారు, చాలా మీటింగ్లు పెట్టారు, చాలా డిస్కషన్ చేశారు. అదే రకంగా మోడీ గారు కూడా చంద్రబాబు గారిని నమ్మే పరిస్థితి, గతంలో విభేదాలు వారిద్దరి మధ్య తలెత్తిన పరిస్థితి, అంటే ఇద్దరు పార్టీలో ఉన్నారు, ఇద్దరు ఒకరు సీఎం ఒకరు పిఎం కాబట్టి విభేదాలు వచ్చినాయి. మేము ఎప్పుడు అవసరమైతే సహాయం చేయడం, లేకపోతే ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పార్టీని రన్ చేయడమే తప్ప అధికారాన్ని ఎప్పుడు మేము కనీసం అనుభవించలేదు. కాబట్టి మాకు ఆ పొత్తు విభేదాలు తెలియదండి. స్పెషల్ స్టేటస్ అంటారు, స్పెషల్ ప్యాకేజ్ అంటారు. సో ఇవన్నీ కూడా వారిద్దరి మధ్య గతంలో జరిగిన విభేదాలు, డిస్కషన్. ఈ రోజు అందరూ కలిసి వెళ్ళడం దీన్ని అంటారండి. అదేంటంటే ఒక కూటమి అనే దానికంటే ప్రజాక్షేమం కోసం శత్రువుకి శత్రువు మిత్రుడయ్యాడు అని. అందరికీ కామన్ కంబైన్డ్ శత్రువు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ప్రతి పథకానికి పేర్లు మార్చి ఈరోజు రాష్ట్రంగా తనదైన ముద్ర వేసుకుంటూ నేనే కట్టించిన ఇల్లు, నేనే కట్టించిన జల్ జీవన్ మిషన్లు అంటూ మమ్మల్ని ఏమారుస్తుంటే ఇదంతా మోడీ గారి సారథ్యంలో ఎక్కడో ఉండే పేద రైతుకు కూడా ఇంత లెక్క వెళ్తుందండి. అసలు బేటీ బచావో బేటీ పడావో. రామ్మోహన్ రావు గారు అప్పుడప్పుడు